కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే అర్థం ఏమిటి? సీక్రెట్ తెలుసుకోండి. కొందరి కాలి వేళ్లను మీరు గమనిస్తే వారి బొటనవేలు కంటే తదుపరి కాలి పొడవుగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా వేలి పొడవుకు చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రక్క వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటే దాని అర్థం ఇక్కడ ఉంది. జ్యోతిష్యం అనేక శాఖలను కలిగి ఉంది. వాటిలో సముద్ర శాస్త్రం ఒకటి. ఈ సాముద్రిక శాస్త్రంలో ముఖం, హస్త సాముద్రిక, అంగ సాముద్రిక మరియు పాద సాముద్రిక అనే అన్ని శాఖలు ఉన్నాయి. వాటి ద్వారా మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఈ సాముద్రిక శాస్త్రంలో అరచేయి, పాదాలు మరియు వేళ్ల ఆకృతిని విశ్లేషించారు. దీని ద్వారా మన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన శరీర భాగాల ప్రశ్నకు వస్తే వేళ్లు చాలా ముఖ్యమైనవి. వేళ్లు, కాలి వేళ్లు మనకు చాలా విషయాలు చెబుతాయి. వాటి ఆకారం, పొడవు, వెడల్పు అన్నీ రహస్యాన్ని వెల్లడిస్తాయి. కొందరికి బొటనవేలు కంటే పక్క బొటనవేలు పొడవుగా ఉండడం కూడా మీరు గమనించి ఉండవచ్చు. దీని వెనుక ఒక రహస్యం కూడా ఉంది. మన శరీరంలోని పుట్టుమచ్చలు లేదా మన అరచేతులపై ఉన్న గీతలు మన వ్యక్తిత్వం గురించి చాలా చెప్పినట్లుగానే మన కాలి ఆకారం కూడా మన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఈ బొటనవేలు పక్కన వేలు పొడవుగా ఉంటే దానికి అనేక అర్థాలు ఉంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇలా వేళ్లు ఉండటం మంచిది కాదు. జ్యోతిష్యం ప్రకారం కాలి వేళ్లు పొట్టిగా ఉండకూడదు. చాలా పెద్దది కూడా కాదు. గోరు నేరుగా ఉండాలి. బొటనవేలు పక్కన ఉన్న వేలు బొటనవేలు కంటే చిన్నదిగా ఉండాలి. అప్పుడే మనకు ఎన్నో మంచి ఫలాలు లభిస్తాయి. ఈ విధంగా బొటనవేలు పక్కన వేలు పొడవుగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలను అనుభవించాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం బొటనవేలు కంటే రెండవ బొటనవేలు పొడవుగా ఉన్నవారు చాలా మొండిగా చెబుతారు. ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది పూర్తవుతుంది. వాళ్ళు మళ్లీ మనసు మార్చుకోరు, దేనికి రాజీపడరు. ఈ రకమైన వేలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల ముందు వంగి ఉండరు. వారు ఎల్లప్పుడూ ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఈ రకమైన వ్యక్తులు తమ ప్రియమైన వారిని ఎప్పుడూ వదులుకోరు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రపంచం వారి కోసం ఎదురు చూస్తోంది. ఇంతమంది ఏ పనిని సగంలో ఆపేయరు. ప్రతిదీ సరిగ్గా పూర్తి చేస్తుంది. వారు పని చేయకుండా నిద్రపోలేరు. ఎలాంటి పరిస్థితినైనా చక్కగా ఎదుర్కోగల శక్తి ఆయనకు ఉంది. అలాంటి వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. తొందరపాటుతో ఎలాంటి పొరపాటు జరగదు. తప్పు చేసినా తేలిగ్గా ఒప్పుకోరు. ఆడపిల్లల వేళ్లు ఇలా ఉంటే భర్తను అతిగా కంట్రోల్ చేస్తారని కూడా అంటారు. ఈ వ్యక్తులు ఎక్కువ ఊహ మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు. దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అలాగే వారికి మంచి వ్యక్తుల కనెక్షన్లు ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.